విశ్వాసి ఎలా చేస్తాడంటే, ఇది నాకు ఇష్టమైంది ప్రభువా, ఇది నువ్వు చేయి ప్రభువా అని మనం చెప్తాం. మనం గ్రేట్. చెప్పండి, మనం గొప్పలం అనండి. మనం రివర్స్ చేస్తాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన కనులకి ఏది ఇష్టమో అది చేయాలంట. మనం ఏం చేస్తామంటే, మన కనులకి ఏదైతే ఇష్టం ఉందో, దయచేసి ప్రభువా ఇది చేయి ప్రభువా, ఇదే కావాలి ప్రభువా, ఆ కృపనే కావాలి నాయన, మనం ఇష్టపడుతున్నాం. నో 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 మనం చేయాల్సిన పనులు ఏంటిదంటే, నీ మార్గం వర్ధిల్లాలి. ఆయన కనులకి ఏదైతే ఇష్టమో అది మనం చేయాలంట. ఆయన కనులకి ఏది ఇష్టమో అది బైబిల్లో ఉంటుంది. ఆమేన్. అక్కడ మనం అనుసరించగలిగితే నిజంగా మనం జరిగించినట్టే. అయితే ఇంకా ఉంది, ఫిక్స్ యువర్ హార్ట్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ కనులు ఏం చేయాలంట, దేవుని వాగ్దానం పైన కేంద్రీకరించాలంట. నువ్వు దీవించబడాలంటే, ఉన్నత స్థితిలోకి రావాలంటే, నువ్వు ప్రామిస్ పైన, దేవుని వాగ్దానం పైన నువ్వు కేంద్రీకరించాలంట. ఆమేన్. హల్లెలూయా. 91వ కీర్తన ఎంతమంది తెలుసు? 23వ కీర్తన ఎంతమంది తెలుసు? ఫిలిప్పీలు 4:19 ఎంతమంది తెలుసు? ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? వాక్యము వాగ్దానంగా ఉన్నాయి. వాగ్దానం పైన నువ్వు ఫోకస్ ఉంచగలిగితే వెల్త్ విల్ కమ్. ఆమేన్. సమృద్ధి నీ యొద్దకు వస్తుంది. అన్ని విషయాలను దీవించబడతావు. ఆమేన్. ఇది మర్చిపోయాను చెప్పడం. ఫిక్స్ యువర్ హార్ట్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ బి సెక్యూర్. ఆమేన్. చాలా ఫుల్ సెక్యూరిటీతో ఉంటామంట. మనం వాగ్దానం పైన ఉంటే కనుక నువ్వు సెక్యూరిటీగా ఉంటావు. అంటే ఏదైనా మనం పనులు చేయాలంటే వాక్యం రాయబడిందా, వాగ్దానంలో ఉన్నదా, ప్రభు చెప్పాడా, ఈ రకంగా ఉండాలంట నీ లైఫ్ స్టైల్. దట్ ఈస్ యువర్ ట్రస్ట్. అందుకే నేను ఎక్కువగా మనుషుల మాటల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ నమ్ముతా. దేవుని వాక్యం నమ్మడం వల్లనే మనలోకి దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. చదుదాం ఇప్పుడు 6వ వచనంకి వచ్చేద్దాం. ఆయన వెలుగును వలె నీ నీతిని. హెబ్రూలో ఏముంటదంటే, ఆయన వెలుగు వలె నీ నీతిని, అంటే నువ్వు ఆయన నమ్ముకోవడం వల్ల కార్యాలు జరుగుతాయంట. అప్పుడు ఏమవుతుంది? మధ్యాహ్నము వలె నీ వెలుగు, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును. అయితే ఇక్కడ హెబ్రూలో ఏముంటదంటే, హెబ్రూ లాంగ్వేజ్ ఏముంటదంటే నీ నీతిని అని ఉంటది. కానీ మన నీతి ఎవరు చెప్పాలా గట్టిగా? నీ నీతి ఎవరు? ఎవరు ఎవరు? నాకు తెలిసి 4-5 ప్రసంగాలు చెప్పిన నీతి గురించి. యువర్ రైచస్ అని అన్నాను, నువ్వు నీతిమంతుడివి అన్నాను. అప్పుడు అంత మాత్రాన నీ నీతి అన్నట్ట. ఎవరి నీతి అది? యేసు ప్రభు ఒక్కడు ఆయన మనకి దేవుని నీతి అయి ఉన్నాడంట. అవునా? ఆయన అంగీకరించడం వల్ల ఏమైందంటే మనం నీతిమంతులం అయ్యాం. సో నువ్వు నమ్మిక ఉంచడం వల్ల ఏమవుతుందంట, నువ్వు ప్రతిసారి నమ్మడం వల్ల నీతి అనే యేసుక్రీస్తు ప్రదర్శించబడతాడంట. ప్రైజ్ ది లార్డ్. హెబ్రూ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది. మన నీతి కాదు ఇది. ఎవరి నీతి ఇది? దేవుని నీతి. మనం నమ్ముతున్నా. ఇప్పుడు నమ్మడం వల్లే కదా నీతి వచ్చింది, నమ్మడం వల్ల పరిశుద్ధత వచ్చింది. ప్రాబ్లం ఏంటిదంటే కొనసాగించట్లేం మనం. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రయాసం మనం. హైలెస్ చెప్పండి, హైలెస్ అనండి. ఇదే మన రోజు. ఉండాలనుకుంటానండి, చేయాలనుకుంటానండి. ఉండాలనుకోవడం కాదు, చేయాలనుకోవడం కాదు. వాక్యాన్ని నమ్ము, నువ్వు ఉండగలుగుతావు. ఎంతసేపు నీ మార్గాలను నమ్మినంతసేపు నువ్వు ఉండలేవు. నువ్వు దేవుని మార్గాన్ని నమ్మడం వల్లనే ఉండగలుగుతావు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, అంటే దీంట్లో నీతి, పరిశుద్ధత, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బిలీవింగ్ అంట. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మీకు కొంచెం వాక్యం ఎక్కాల. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొంచెం ఇంజెక్ట్ చేస్తా ఉన్నా. ఆమేన్. చదువుదామా? యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకు. మళ్ళీ దేన్ని టచ్ చేస్తున్నాడు? మొదటి వచనం మళ్ళీ టచ్ చేస్తున్నాడు. ఏం చేయాలి తెలుసా? క్వైట్ అంటే మౌనంగా ఉండ అంటే కాదు. ఇట్లా మన వాళ్ళు మౌనంగా ఉండమంటే దుఃఖముఖం వేసుకొని కారుతా ఉంటే ఆయన ఆయన నాయన అని. కానీ వాక్యం అట్లా చెప్పట్లేదు. నువ్వు మౌనంగా ఉండడం కాదంట, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాలంట. నువ్వు అనుకోవటం అది జరగట్లేదు కదా, అది రావట్లేదు కదా,
విరుచుకుపోడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు బయటికి మాట్లాడుతూనే ఉండు, నీ ప్రార్థన ఫలిస్తుంది, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రార్థించడం ద్వారానే మార్పులు జరుగుతాయి. హల్లెలూయా. ఏడుస్తే జరగవు, నవ్వితే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. సంతోషించడం వల్ల జరుగుతాయి, ప్రార్థించడం వల్ల జరుగుతాయి, విశ్వాసం ఉంచడం వల్ల జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. క్వైట్ యువర్ హార్ట్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? మౌనంగా ఉండి మనం ప్రార్థిస్తూ ఉండాలంట. చదుదాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూసి వ్యసన పడకుము. అర్థమైంది? ఓకేనా? మొదటి భాష ఏమైంది? వికెట్ తన మార్గం వర్ధిల్లుతుంది అనుకోవడం వల్ల విశ్వాసి కూడా అరే అంత బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది కదా అని విశ్వాసం అనుకుంటాడు. కానీ మళ్ళీ అట్లా చూడొద్దంట నువ్వు. ఎవరైతే తన మార్గం అందు వర్ధిల్లుతున్నారో వాళ్ళని బైబిల్ క్రీస్తునందున్నాడా గణపరచు ప్రభువుని. నేర్చుకో. ఏమని ఉంటే బ్రదర్ హౌ యూ గాట్ యువర్ బ్లెస్సింగ్, కొంచెం మాకేమైనా నేర్పిస్తావా? కొంచెం ఏదైనా వాక్యం ఉందా? ఏదైనా వాగ్దానం చెప్తారా? నేర్చుకో. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, నేర్చుకో. ఒకవేళ వెళ్తుంటే ఏం చెప్పడు, జనాలను ఎట్లా మోసం చేయాలో నేర్పిస్తాడు. అర్థమైంది? ఓకేనా? ఒకవేళ క్రైస్తవుడు విశ్వాసి వాక్యానుసారంగా బ్లెస్ అవుతున్నాడంటే అడుగు, వెళ్ళి ప్రిన్సిపల్ చెప్తాడు, నేర్చుకో, ప్రార్థన చేయి, కలిసి ప్రార్థన చేయి, ఇట్స్ గుడ్. అంతే తప్ప చూసి వ్యసన పడకం. మళ్ళీ 7వ వచనం మాట్లాడుతున్నాడు, తన మార్గం వర్ధిల్లు అని చూసి వ్యసన పడకము అంటే డోంట్ రిలీజ్ ద జెలస్. అసూయపడద్దంట. రేపటి దినాన ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఇక్కడ కట్టేవాళ్ళు ఉండొచ్చు. ఆమేన్. జెలస్ రిలీజ్ చేయొద్దంట మనం. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసన పడకము. అంటే వాడే బాగుపడుతున్నాడు, నేను అవ్వట్లేదు, నా వల్ల వాడే దీవించబడుతున్నాడు, వాన్ షాపే ప్లస్ అవుతుంది. నో 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 వానికంటే 100 రెట్లు దేవుడు దీవిస్తాడు నిన్ను. నిజం చెప్తున్నా. బ్లెస్సింగ్ చాలా వరకు అన్నిటి మారుస్తుంది. నాకు తెలిసినంత వరకు విశ్వాసంలో ఉన్నావు, క్రీస్తుని కలిగి ఉన్నావు, పాపాన్ని ఆశ్రయించుకుంటున్నావు, పరిశుద్ధతను కలిగి ఉన్నావు, నీతిని కలిగి ఉన్నావు. నువ్వెందుకు దీంట్లో లేకుండా? నువ్వు కూడా ఎదగాల. ఆమేన్. నువ్వు కూడా దీవించబడాలా. జరుగును గాక.